సంకెపల్లిలో మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ రావడం వలన వైకుంఠ ధామంలోకి నీళ్ళు రావడం జరిగింది. మరి ఇక్కడ గ్రామంలో చనిపోయిన వ్యక్తిని దహనం చేయాలంటే మరి మన వైకుంఠ ధామంలో వాటర్ రావడం వలన మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే భూమి మొత్తం పోయింది, భూమి లేదు, మాకు అన్ని ఇండ్లే ఉన్నాయి. మరి ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఎక్కడ దహనం చేయాలని అర్థమయ్యే పరిస్థితి లేదు. మరి ఎవరి పొలాల ఎవరి స్థలాలు వాళ్ళు చేసుకోవాలన్నా కొందరికి భూములు లేని ఉన్నారు, వాళ్ళు ఎక్కడ చేసుకొని అర్థం కాని పరిస్థితి. కొంత సందర్భాలలో రోడ్డు మీద కూడా చేయవలసిన పరిస్థితి వచ్చింది, ఆ సందర్భం కూడా వచ్చినాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా మరి జిల్లా కలెక్టర్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే దీన్ని స్పందించి ఈ బ్యాక్ వాటర్ 2 TMCల వాటర్ కిందికి వదిలినట్టయితే ఇక్కడ వైకుంఠ ధామాలు మన ప్రజలకు అందుబాటులో ఉంటాయి. సంకెపల్లి ఆరపల్లి 2 మన మిడ్ మానేర్ వాటర్ బ్యాక్ వాటర్లో మునిగిపోవడం వలన చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తిని ఎక్కడ దహనం చేయాలనే పరిస్థితి మాకు ఏర్పడింది. ఇటు పంటలతో నష్టం జరిగింది, ప్లస్ ఎవరైనా చనిపోతే వారిని సంతోషంగా వారిని వైకుంఠ ధామానికి పంపిద్దామంటే ఆ పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. మిడ్ మానేర్లో మాకు చాలా ఇబ్బందులు, భూములు పోయి ఇండ్లు పోయి కూలిపోయి ఆ విధంగా నష్టపోయినామంటే మరో రకంగా ఈ విధంగా చనిపోయిన వ్యక్తిని సంతోషంగా తీసుకొచ్చి వైకుంఠ ధామంలో దహనం చేద్దామన్న పరిస్థితి లేని పరిస్థితి ఉంది. కావున వెంటనే అధికారులు దీని మీద స్పందించి మాకు వైకుంఠ ధామం వేరే కాడ ఏర్పాటు చేసి లేదంటే ఇక్కడ ఉన్న బ్యాక్ వాటర్ కిందికైనా వదలాలని మేము వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది.